శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయమునందు 175వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శిలాయాక కిం పరం జ్ఞానం శిలా సంగ ప్రతారణే స్వయం తత్తుం న జానతి పరం నిస్తారయే కదం. ఓ పార్వతి, రాతికి శ్రేష్టమైన జ్ఞానం ఎక్కడిది? జనుండట్టి రాళ్ల యొక్క సమూహమును అనగా ప్రతిమలను అజ్ఞానము వలన దైవమనడి భావమును విడిచి తాను కడతేరుటకు జ్ఞానమును పొందనివాడు పరుని నెట్లు ధరింపజేయును. అటువంటి అజ్ఞాని ఇతరుని తరింప సమర్థుడు కాడు, చేయలేడని మనం తెలుసుకోవలసి ఉంటుంది. రాతి ప్రతిమలో దైవం ఉన్నాడు అనేది మన యొక్క సాంప్రదాయం. ఒక రాతి ప్రతిమలనే కాదు, రాతిలోను, వృక్షములలోను, ఆకులలోను, నీటిలోను, పంచభూతాలలోను దైవం ఉన్నది అనేది మన యొక్క నమ్మకం, విశ్వాసం కూడా. కానీ నిజము తెలుసుకుంటే పాషాణముగా పడి ఉన్నటువంటి రాతిని ఒక శిల్పి ఒక ఆకారాన్ని, ఒక విగ్రహ రూపాన్ని తయారు చేస్తే పౌరోహితుల ద్వారా ప్రాణ ప్రతిష్ఠ చేసి దైవముగా నిరూపిస్తూ ఉన్నారు. ఈ విషయములన్నీ మనకు తెలియక తాను చేసినటువంటి ప్రతిమను తానే మ్రొక్కుతూ ఉంటాడు. తాను దైవము అనే విషయము తెలియక వేరే చోట దైవం ఉన్నది అని భావిస్తూ ఉంటాడు. ములుగురుచ సందు లేక నిండి నిమిడి కృతమై ఉన్నటువంటి అచల పరిపూర్ణం ఒక చోట ఉన్నది, ఒక చోట లేదు అన్నది వాస్తవమే. కానీ మరి నీలో ఉన్నది దైవం అని ఎందుకు నిశ్చయించలేదు? తాను రహితమైనప్పుడు ఉన్నది పరిపూర్ణమే అని ఎందుకు తెలుసుకోలేదు? ఏదైతే నీకు కనబడుతూ ఉన్నదో, ఏదైతే వినబడుతూ ఉందో, ఏదైతే అనబడుతూ ఉన్నదో, ఇది అంతా కూడా ఒకప్పటికి ఇది మార్పు చెందేటువంటిది కదా. మార్పు చెందేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు కదా. ఒకరు తయారు చేసినటువంటిది దైవం ఎన్నటికీ కాదు కదా. ఈ సత్యాలన్నీ తెలియనటువంటి వారు ఇతరులను ఏమి ఉద్ధరింపగలరు అని మనకిక్కడ తెలియబడుతున్నది. అజ్ఞానము వలన నేను ఏరొక్క దైవాన్ని చూస్తూ ఉన్నాను, దైవం నాకు మినహా ఏరే ఒక చోట ఉన్నది, ఒక్క చోటికి పరిమితమై ఉన్నది అని ఒక ఆవరణ కలిగించి తెలుసుకొని ఆవరణ పరిధిలో ఉన్నటువంటి వారు తన్ను తాను ఉద్ధరించుకోలేనటువంటి వారు ఇతరులను ఏమి ఉద్ధరించగలరు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది. ఇంకో విధానం ఏమిటి అంటే, కఠిన పాషాణమైనటువంటి వాడికి కరుణ, దయ, జాలి, మైత్రి ఉండదు. అటువంటి వారిని నీవు ఏ విధంగా నమ్మి వారి ద్వారా ఉద్ధరింపబడతావు? కరుణ లేని మనసు కఠిన పాషాణంబు, జాలి గలుగువాడు సజ్జనుండు అని ప్రహ్లాదుడు చెప్తాడు. ఆ విధంగా తీసుకున్నప్పుడు కూడా కఠిన పాషాణమైనటువంటి దాన్ని, కఠిన పాషాణము కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారిని కానీ నీవు ఆచరిస్తే తరించేది ఏమున్నది?
సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.